26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. పార్టీ బలోపేతపై దృష్టి పెట్టింది ఏపీ బీజేపీ. ఇందులో భాగంగా పార్టీ సంస్థాగత సమావేశం నిర్వహించారు. సమావేశంలో పలు కీలక అంశాలపై వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. స్థానిక ఎన్నికల నేపథ్యంలో కేడర్ అంతా సిద్ధంగా ఉండాలని, సీట్ల గురించి కాకుండా పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. పార్టీ చెప్తుంది మీకు చెయ్యని, సర్పంచ్ చేయమంటుంది, సర్పంచ్ కూడా చేయాలి, జెడ్పీటీసీ చేయమంటే ఎంపీటీ ఏది చేయమన్నా చేయాలి పార్టీ కోసం. గతంలో చేసాం. పార్టీ స్థాయికి రావడం కారణం మన యొక్క కేంద్రం చెప్పడం కారణంగా చాలా చోట్ల ఓడిపోతామని తెలిసినా పోటీ చేస్తాం. కనుక మనకి అవకాశం ఏ విధంగా వస్తుందో తెలియదు, రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుందో తెలియదు, మనకి షీట్ షేరింగ్ ఏ విధంగా ఉంటుందో తెలియదు. ఇవన్నీ కూడా మీ మనసులో పెట్టుకోవద్దు. మనందరం కూడా పని చేయాలి. పోటీ చేస్తే దానికి కావలసిన ఏవైతే హంగు ఆర్భాటం వనరులు ఉంటాయో అవన్నీ సమకూర్చుకొని పోటీ చేయాలి. పోటీ ప్రపంచంలో ఎక్కడక్కడ వెనుకబాటు మనం చూపించకూడదు. అన్ని రకాల విషయాలు సమకూర్చొని ఎన్నికల రణరంగంలో దిగే విధంగా మనందరం తయారు కావాలి. మనకి ఇది గొప్ప అవకాశం. కనుక మనందరం కూడా మన కార్యక్షేత్రంలో తిరగడానికి, మన యొక్క మండలాలు, వార్డులు, అసెంబ్లీలు, గ్రామాల్లో తిరగడానికి అవకాశం. తిరగండి. తిరగటం ద్వారానే మన నాయకుడు అవుతాం. పార్టీలో టికెట్లు, సీట్లు ఆశించడం తప్పు కాదని, కానీ అందుకు కావాల్సిన వనరులు, అర్హత అవసరమన్నారు మాధవ్. టికెట్ అడిగే శక్తి, బలగం ఉండాలి. గెలుపు గుర్రాలకు మాత్రమే సీట్లు వస్తాయని, అడగడానికి అర్హత కూడా అవసరము అన్నారు బీజేపీ చీఫ్. మాకు ఇన్ని సీట్లు కావాలంటే ఆ సీటు సంబంధించిన వ్యక్తిది, ఆయనకున్న శక్తిది, ఆయన తప్పనిసరిగా గెలవగలరు అని చెప్పగలిగే ధైర్యం, దమ్ము మన దగ్గర ఉండాలి. ఆ విధంగా మనం తయారవ్వాలి. అది తయారవుతేనే అక్కడ కూర్చోవాలి. రాష్ట్రానికి నిధులు, పథకాలు ఇచ్చి కూడా క్రెడిట్ తీసుకోవడంలో విఫలమవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు పార్టీ అధ్యక్షుడు. పోలవరం మోదీ వరమే అయినా క్రెడిట్ తీసుకోవడంలో పార్టీ పరంగా వైఫల్యం ఉందన్నారు మాధవ్. ఉత్తరాంధ్రకు రైల్వే జోన్, రాయలసీమకి ఇండస్ట్రియల్ కారిడార్లు ఇచ్చి కూడా చెప్పుకోలేకపోతున్నామన్నారు. అమరావతికి నిధులు ఇచ్చింది కూడా కేంద్రమేనని గుర్తు చేశారు మాధవ్. ఇవాళ రాష్ట్రంలో కూటమి సంబంధించిన ఎన్ని పనులు చేస్తున్న విషయం గతంలో చెప్పడం జరిగింది. దేశవ్యాప్తంగా ఎంతైతే పెట్టుబడులు పెట్టారో దానికి 25% ఆంధ్రప్రదేశ్లో పెట్టాం. అది కేంద్ర ప్రభుత్వం ద్వారానే వచ్చింది. ఇంకొక ఆలోచన లేదు. మనం పోలవరం వెళ్ళాం. పోలవరం సంబంధించిన 100% నిధులు కేంద్రం నుంచి వచ్చాయి. దానికి సంబంధించిన మనకి క్రెడిట్ అనుకున్న విధంగా రావటం, ఎందుకంటే తప్పు వాళ్ళది కాదు, మనది. మనం ఆ విధంగా వెళ్ళి ఆ విధంగా మాట్లాడి ప్రతి కార్యక్రమంలో పోలవరం గురించి మాట్లాడాలి. పోలవరం నరేంద్ర మోడీ వరం. ఈ యొక్క స్లోగన్ ఎవరు అభ్యంతరం చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన వరం. ఆయన కానీ వరం ఇవ్వకపోతే, ముంపు మండలాలు కలగకపోతే, జాతీయ హోదా ఇవ్వకపోతే, నిధులు క్రమం తప్పకుండా విడుదల చేయకపోతే అది ఈ స్థాయిలో అయ్యి ఉండేది కాదు. కనుక తప్పనిసరిగా చెప్పాలి. ప్రతి కార్యక్రమంలో చెప్పాలి. అమరావతి గురించి చెప్పాలి. రాజధాని నిర్మాణం శంకుస్థాపన చేశాం, పునఃశంకుస్థాపన చేశాం, పనులు ప్రారంభమై అన్ని రకాల ఇన్స్టిట్యూట్స్ తీసుకొచ్చాం, నిధులు 30,000 కోట్లు ఇచ్చాం, అమరావతిని చేశాం. ఉత్తరాంధ్ర సంబంధించిన ఏదైతే సౌత్ కోస్టల్ రైల్వే జోన్ మనం తీసుకురావడం జరిగింది. పూర్తి స్థాయి పనులు విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్ ప్రారంభించాం. రాయలసీమ సంబంధించిన పవర్ హౌస్ ఆఫ్ సౌత్ ఇండియా చేయబోతున్నాం. పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయి. అక్కడ ఎకనామిక్ ట్రయాంగిల్ ఏర్పడింది. దేశంలో ఎక్కడా లేని విధంగా 3 ఎకనామిక్ కారిడార్ ఒకే ప్రాంతం నుంచి వెళ్తుంది రాయలసీమ. తప్పనిసరిగా రాయలసీమకుండే అన్ని అవకాశాలు ఉపయోగించుకోవాలి. వాటన్నిటిలో మన యొక్క భాగస్వామ్యం తప్పనిసరిగా చెప్పాలి. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.